ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్, డాలర్ డ్రీమ్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్. ఒక్కసారి అడుగు పెడితే లైఫ్ సెట్. చాలా దేశాల యువకుల్లానే భారత్లోని సగటు యంగ్స్టర్ కనే కలే ఇది. కానీ ఇప్పుడు కూడా ఆ కళ కనాలనుకుంటే ఒక్కసారి ఆలోచించాల్సిందే. ఎందుకంటే H1B వీసాల ఫీజులను ఆ రేంజ్లో పెంచేసింది అమెరికా. అంతేకాదు, పనికిరాని వ్యక్తులు అమెరికాలో అడుగు పెట్టొద్దంటూ పరోక్షంగా ఇండియన్ యంగ్స్టర్లను అవమానించింది. ఇంత జరిగిన తర్వాత కూడా అమెరికా వెళ్లాలనుకుంటే ఇక మీ ఇష్టం. ఇంతకు H1B వీసాల విషయంలో ట్రంప్ ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నారు? ఇండియా యువత లేకుండా అమెరికా బండి నడవగలదా? ట్రంప్ నిర్ణయం అమెరికాని ముంచేయబోతుందా? అన్నింటికీ మించి డాలర్ డ్రీమ్స్ ను పక్కన పెట్టాల్సిన సమయం ఇదేనా? లెట్స్ వాచ్. H1B వీసాల ఫీజులు అమాంతం పెంచేసిన ట్రంప్ సర్కార్. ఏడాదికి $1,00,000 పనికిరాని వాళ్లు రావద్దంటూ కారు కూతలు. డొనాల్డ్ ట్రంప్ సర్కార్ నిర్ణయం అమెరికానే ముంచేయబోతోందా? We need workers, we need great workers, and this pretty much ensures that that's what's going to happen. I think, Sean, do you agree with that? Well, they're $100,000 per year. So the whole idea is no more will these big tech companies or other big companies train foreign workers. They have to pay the government $100,000, then they have to pay the employee. So it's just not economic. If you're going to train somebody, you're going to train one of the recent graduates from one of the great universities across our land. Train Americans, stop bringing in people to take our jobs. That's the policy here. $100,000 a year for H-1B visas, and all of the big companies are on board. We've spoken to them about the gold card. They love it. They love it. They really love it. They need it. భారతీయులు నిద్రలేచే సమయానికి ట్రంప్ ఇచ్చిన బిగ్ షాక్ ఇది. H1B వీసాల నియమాలను మార్చేశారు. H1B వీసా దరఖాస్తులపై వార్షిక ఫీజును $1,00,000 నిర్ణయిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేశారు. ఇకపై అమెరికా వేదికగా పనిచేస్తున్న సంస్థలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్క వీసాపై ఏడాదికి ఏకంగా $1,00,000 చెల్లించాల్సి వస్తుంది. అంటే మన కరెన్సీలో అక్షరాల $84 లక్షలు. ట్రంప్ అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తులే తమ దేశానికి రావాలని తాము కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఈ చర్యను టెక్ పరిశ్రమ వ్యతిరేకించబోదని చెప్పారు. ఇక్కడే అమెరికా కామర్స్ సెక్రటరీ హోవర్డ్ లుట్నిక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అమెరికన్ ఐటీ కంపెనీలు అమెరికన్లనే నియమించుకోవాలని సూచిస్తూ పనికిరాని వ్యక్తుల్ని అమెరికాలకు రావడాన్ని ఆపేయాల్సిందేనని కారు కూతలు కూశాడు. కేవలం అత్యుత్తమ విలువైన వ్యక్తులు మాత్రమే యుఎస్ లో అడుగు పెట్టాలన్నాడు. And make sure the people coming in are the top people. Stop the nonsense of letting people just come into this country on these visas that were given away for free. President is crystal clear. Valuable people only for America. Stop the nonsense. ఐటీ కంపెనీలు అమెరికన్లనే నియమించుకోవాలని సూచించడం తప్పు కాదు, కానీ పనికిరాని వ్యక్తులు అమెరికాలకు రావడాన్ని ఆపేయాల్సిందే అనడం భారతీయులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలే. ఎందుకంటే అమెరికాకు ఎగేసుకుపోతోంది మనవాళ్లే. స్కూల్ డేస్ సమయంలోనే డాలర్ డ్రీమ్స్ కంటున్నారు. పేరెంట్స్ సైతం అమెరికా వెళ్తే తప్ప పిల్లల బతుకులు బాగుపడవని డిసైడ్ అయిపోతున్నారు. అప్పులు చేసి తిప్పలు పడుతూ అడ్డదారుల్లో అయినా అమెరికా పంపించేస్తున్నారు. కరవ ప్రాంతం నుంచి కూటికి గతిలేక కడుపు చేత పట్టుకుని ఊళ్ళకు ఊళ్ళు ఖాళీ చేసి నగరాలకు వలస వెళ్లిపోయే కూలీల్లాగా ఉన్నత విద్య పేరుతో వేలకు వేల మంది విద్యార్థులు అమెరికాకు తరలి వెళ్లిపోతున్నారు. హైదరాబాద్లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మరి రైల్వే స్టేషన్ల కంటే దారుణంగా విద్యార్థులు వారి కుటుంబాలతో కిటకిటలాడిపోవడం అనేది చాలా తరచుగా జరుగుతోంది. పేరుకు ఎంఎస్ చదవడానికి వెళుతున్నారని చెబుతారు. అసలు లక్ష్యం మాత్రం ఏం చేసైనా డాలర్లు సంపాదించుకోవడమే. అందుకే హోవర్డ్ లుట్నిక్ వంటి ట్రంప్ తొత్తులకు ఇండియన్లు అంతా అలసైపోయారు. ఇదంతా సరే, ఒక్కసారే H1B వీసాల ఫీజు $1,00,000 ఎందుకు పెంచేశారు? నిజానికి ఇప్పటి వరకు H1B వీసా ఫీజు ఏడాదికి $1,500 నుంచి $4,500 మాత్రమే ఉండేది. సడన్ గా $1,00,000 పెంచడానికి కారణం ఐటీ, సాఫ్ట్వేర్ రంగాల్లో విదేశీ నైపుణ్యాలను తగ్గించి అమెరికన్ కార్మికులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే అని చెప్తున్నారు. ఈ నిర్ణయం భారత టెక్ కంపెనీలకు పెద్ద నష్టంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇండియా 72.6% H1B వీసాలు పొందుతున్న దేశం. చైనా 12.5%తో రెండో స్థానంలో ఉంది. 2022లో మొత్తం 4,41,000 ఆమోదాలు
సంవత్సరాల్లో భారతీయులకు 3,20,000 వీసాలు వచ్చాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్ వంటి సంస్థలు ఏటా వేలాది H-1B దరఖాస్తులు చేస్తాయి. ఈ ఫీజు పెంచడం వల్ల ప్రతి దరఖాస్తుకు $1,00,000 అదనంగా ఖర్చవుతుంది. అంటే ఒక H-1B ఉద్యోగి 6 ఏళ్లు అమెరికాలో పనిచేస్తే సదరు సంస్థ ఆ ఉద్యోగి తరఫున $6,00,000 ఖర్చు చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది $multi-million నష్టానికి దారితీస్తుంది. భారత ఐటీ ఇండస్ట్రీ అసోసియేషన్ నాస్కామ్ ప్రకారం ఇది కంపెనీల లాభాలను 10 నుంచి 15% తగ్గించొచ్చు. చిన్న సాఫ్ట్వేర్ సంస్థలు H-1B ప్రోగ్రామ్ను వదిలేసి ఆఫ్షోర్ డెవలప్మెంట్కు మళ్లొచ్చు. ఇది అమెరికాలో భారత ఐటీ కంపెనీల ఆపరేషన్లు పరిమితం చేస్తుంది. ఉద్యోగాలు తగ్గుతాయి. సింపుల్గా చెప్పాలంటే ఆన్ సైట్ అనే పదమే కనుమరుగు కావచ్చు. అమెరికాకు తాత్కాలికంగా కార్మికుల్ని, నైపుణ్యం కలిగిన ఉద్యోగుల్ని తీసుకురావడం కోసం H-1B నాన్ ఇమిగ్రెంట్ వీసా కార్యక్రమాన్ని 1990లో ప్రవేశపెట్టారు. అయితే ప్రవేశపెట్టిన కొన్నేళ్లకే ఇది మరో రకంగా మారిపోయిందని ఆరోపణలు ఉన్నాయి. అమెరికా కార్మికులకు తక్కువ వేతనాలు ఇవ్వడమే కాకుండా పెద్దగా నైపుణ్యం లేని విదేశీ కార్మికులకు అవకాశాలు ఇస్తూ ఉద్దేశపూర్వకంగా ఈ కార్యక్రమాన్ని చాలా మంది దుర్వినియోగం చేశారు అనేది రిపబ్లికన్ల వాదన. నిజానికి ఈ విధానం ద్వారా అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగులను తాత్కాలికంగా తీసుకుని చాలా తక్కువ వేతనాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆ సంగతి పక్కన పెడితే 2000 నుంచి 2019 వరకు 19 ఏళ్ల పాటు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ విభాగాల్లో అమెరికాలో కార్మికుల సంఖ్య రెట్టింపైంది. 1.2 మిలియన్ల నుంచి 2.5 మిలియన్లకు పెరిగింది. 2000లో అమెరికాలో విదేశీ కార్మికుల వాటా 17.7% ఉండగా 2019లో 26.1% పెరిగింది. ఈ H-1B ఆధారంగా వేలాది అవుట్సోర్సింగ్ కంపెనీలు వచ్చాయి. ఈ కంపెనీల వల్ల సంస్థలకు భారీగా డబ్బు ఆదా అయింది. ఒక అధ్యయనం ప్రకారం టెక్ కార్మికులకు H-1B ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలకు సంప్రదాయ ఫుల్ టైం కార్మికులతో పోలిస్తే 36% తక్కువ వేతనాలు వస్తున్నాయి. ఇలా కంపెనీలు 2 దశాబ్దాలుగా కోట్లాది డాలర్లు ఆదా చేసుకున్నాయి. తమ ఐటీ విభాగాల్ని మూసేసి పూర్తిగా అవుట్సోర్సింగ్ పై ఆధారపడిన కంపెనీలు లెక్కలేనన్ని ఉన్నాయి. H-1B వ్యవస్థాగత దుర్వినియోగం కారణంగా చాలా మంది అమెరికన్ కార్మికులు, ఉద్యోగులు భారీ స్థాయిలో నష్టపోతున్నారు అనేది ట్రంప్ వాదన. అదే $1,00,000 వార్షిక ఫీజు అమలు చేస్తే అమెరికన్ సంస్థలు స్థానికులకే అవకాశాలు కల్పిస్తాయనేది ప్లాన్. ట్రంప్ నిర్ణయం భారత టెక్ ప్రొఫెషనల్స్, సాఫ్ట్వేర్ ఉద్యోగులకు భారీ దెబ్బ. ఇండియా నుంచి ఏటా 77,000 మంది కొత్త ఉద్యోగాలకు H-1B వీసాలు పొందుతున్నారు. H-1B వీసా ఫీజు $1,00,000 పెంచడంతో ఎంప్లాయీలు తక్కువ జీతాలతో విదేశీయుల్ని హైర్ చేయడం మానేస్తారు. డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ప్రకారం మినిమం వేజ్ 60,000 నుంచి $150,000 పెంచుతారు. ఇది ఫ్రెష్ గ్రాడ్యుయేట్లు, మధ్యస్థ స్థాయి ఉద్యోగులకు అవకాశాలను మూసేస్తుంది. లాటరీ సిస్టంలో వీసా పొందే అవకాశం తగ్గుతుంది. ఎందుకంటే కంపెనీలు ఖర్చు తగ్గించడానికి దరఖాస్తుల్ని తగ్గిస్తాయి. ఫలితంగా భారత యువత US డ్రీమ్ మర్చిపోవలసి వస్తుంది. అలానే ఈ నిర్ణయం అమెరికాకు పూర్తి పాజిటివ్ గా ఉంటుందన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే ట్రంప్ నిర్ణయంతో నష్టపోయేది అమెరికా ఐటీ సంస్థలే. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ జైంట్స్ ఏటా 5,000 నుంచి 12,000 H-1B వీసాలు ఫైల్ చేస్తాయి. ఫీజు పెంచడం వల్ల వారు స్థానిక అమెరికన్స్ ని హైర్ చేయాల్సి వస్తుంది. కానీ వారు తక్కువ జీతాలకు రారు. కాబట్టి కంపెనీలు వారిని ఎక్కువ జీతాలకు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది సంస్థల ఖర్చుల్ని 20 నుంచి 30% పెంచుతుంది. లాభాలు తగ్గుతాయి. ట్రంప్ ప్రకటనలో ఈ నిర్ణయం టెక్ ఇండస్ట్రీకి సంతోషకరంగా ఉంటుంది అని చెప్పినా ఎలాన్ మస్క్, సుందర్ పిచాయ్ వంటి నాయకులు వ్యతిరేకిస్తున్నారు. ఇలా ఇన్నోవేషన్ ను ఆపకూడదని వారు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఐటీ, టెక్ రంగంపై ఎలాంటి ప్రభావం పడుతుందోనన్న ఆందోళనల మధ్య ఆయా కంపెనీలు ఇప్పటికే అప్రమత్తమయ్యాయి. మైక్రోసాఫ్ట్, మెటా వంటి సంస్థలు తమ ఉద్యోగులకు అత్యవసర అడ్వైజరీ జారీ చేశాయి. మైక్రోసాఫ్ట్ ఈ మేరకు ఉద్యోగులకు ఇంటర్నల్ మెయిల్ చేసింది. ఇక ఇతర దేశాల్లో ఉన్న H-1B, H-4 వీసాదారులంతా సెప్టెంబర్ 21లోపు అమెరికాకు తిరిగి రావాలని స్పష్టం చేసింది. అమెరికాలోని తమ ఉద్యోగులు వీలైనంత వరకు విదేశీ ప్రయాణాలు చేయొద్దని పేర్కొంది. మెటా కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ట్రంప్ నిర్ణయంపై పూర్తి స్పష్టత వచ్చే వరకు కనీసం 2 వారాల పాటు అమెరికాలో ఉన్న తమ ఉద్యోగులు ఎక్కడికి వెళ్లొద్దని పేర్కొంది. ఇతర దేశాలను H-1B, H-4 వీసాదారులు కూడా 24 గంటల్లోగా అమెరికాకు వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని వెల్లడించింది. H-1B వీసా ఫీజు $1,00,000 పెంచినంత మాత్రాన అమెరికన్లకు ఉద్యోగాలు పెరుగుతాయా అంటే అదంత ఈజీ కాదు.
ట్రంప్ ప్రభుత్వం తమ నిర్ణయం అమెరికా వర్క్ఫోర్స్ను బలోపేతం చేస్తుందని చెబుతున్నా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ రంగాల్లో అమెరికాలో తీవ్ర నైపుణ్యాల కొరత ఉంది. నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ స్టడీ ప్రకారం 20% మాత్రమే H-1B దరఖాస్తులు ఆమోదం పొందుతున్నాయి. స్థానికులకు అర్హతలు, కోడింగ్ స్కిల్స్ లేకపోతే సంస్థలకు ఇండియా, చైనా నుంచి నైపుణ్యం గల ఉద్యోగులు తప్పకుండా అవసరం. ఈ మార్పు వల్ల టెక్ రంగంలో శూన్యతలు పెరిగి ఆర్థిక వృద్ధి మందగిస్తుందని ఆ దేశ నిపుణులే హెచ్చరిస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే పరోక్షంగా పనికిరాని వారు అని చెప్తున్న భారతీయులే లేకపోతే టెక్ రంగంలో అమెరికా బొక్కబోర్లా పడడం ఖాయం. ఆ ఒక్క రంగమే కాదు, ఇతర రంగాల్లోనూ భారత యువతే కీలక పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి త్వరలోనే అమెరికాకు ఆ లోటు తెలిసొస్తుందనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. మరి అప్పటి వరకు భారత యువత పరిస్థితి ఏంటి అంటారా? అసలు పాయింట్కి వచ్చేశారు. సగటు భారతీయ యువత తనను తాను వేసుకోవలసిన ప్రశ్న ఒకటుంది. అమెరికాకు వెళ్లడం అవసరమా అన్నదే ఆ ప్రశ్న. అమెరికా ఒకప్పుడు గ్రేట్ కంట్రీ కావచ్చు, అవకాశాల భూమిగా, భూతల స్వర్గంగా ఒక వెలుగు వెలిగి ఉండొచ్చు. కానీ ఇప్పుడు అమెరికా అలా లేదు. ఆ దేశం ఎప్పుడూ భూమి మీద నరకంగా మారిపోయింది. చాక్లెట్ దొరికినంత ఈజీగా డ్రగ్స్ దొరుకుతాయి. ఎప్పుడు ఎక్కడ ఎవరి చేతులు తుపాకీ పేలుతుందో, ఉన్మాదుల రక్తదాహానికి ఎందరూ బలైపోతారో చెప్పలేని పరిస్థితి. నడి రోడ్లపై పోలీసులే నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తూ అమాయకుల ప్రాణాలు తీసేసి ప్రాణాలకు డాలర్ల లెక్కన విలువ కట్టిన ఘటనలు చూశాం. లక్షలు అప్పు చేసి దేశం కాని దేశానికి వెళ్లిన తమ వాళ్ల గురించి ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో అన్న పరిస్థితులే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే రోజుకొక చేదు వార్త కన్నవారి గుండెలు పగిలిపోయేలా చేస్తోందంటే అమెరికాలో ఎంత దారుణ పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రాణాలకు గ్యారంటీ లేని చోట భవిష్యత్తును ఎవరు మాత్రం కోరుకుంటారు? ఇలాంటి సమయంలో H-1B వీసా ఫీజు $1,00,000 పెంచి మన వాళ్లకి మంచి చేశారు. ఈ విధంగా అయినా అమెరికా కలలకు కళ్ళెం వేసుకోవచ్చు. అయినప్పటికీ విదేశాల్లోనే స్థిరపడాలనుకుంటే మనకు బోలెడు దేశాలు తలుపులు తెరిచే ఉంచాయి. ట్రంప్ నిర్ణయంతో భారతీయులకు అమెరికా తలుపులే మూసుకుపోతాయి. అలాని జీవితాలు ముగిసిపోవు. ఎందుకంటే టాలెంటెడ్ యంగ్స్టర్లకు ఎన్నో దేశాలు తలుపులు తెరిచే ఉంచాయి. ఐర్లాండ్, సింగపూర్, జర్మనీ, రష్యా, హాంకాంగ్, UK, యూరోప్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో టాలెంటెడ్ యంగ్స్టర్లకు అవకాశాలకు కొదవలేదు. విద్యార్థులకైతే హాంకాంగ్ సహా పలు దేశాలు స్కాలర్షిప్లతో పాటు ఆర్థిక సాయం కూడా అందిస్తున్నాయి. ట్యూషన్ ఫీజు తక్కువగా ఉండడం, ప్రభుత్వ యూనివర్సిటీలో ఉచిత విద్య అందుబాటులో ఉండడం కూడా కలిసొచ్చే అంశాలు. దుబాయ్, సింగపూర్ వంటి ఆర్థిక కేంద్రాల్లో గ్లోబల్ విద్యా సంస్థల శాఖలు ఏర్పడిన కారణంగా విద్యార్థులకు కొత్త అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి విదేశాల్లో సెటిల్ అవ్వాలనుకునే వారికి అమెరికాకు మించిన ఆపర్చునిటీస్ చాలానే ఉన్నాయి.